మీరు దీవించబడాలి అంటే ఎదుటివారిని మీరు దీవించండి. ఎదుటివారి రక్షణలోకి రావాలంటే మన దీవెనకరమైన మాటలు పలకాలి. ఎందుకు మనం ఇతరులను దేవుని సన్నిధికి నడిపించలేకపోతున్నాం అంటే మనమే గడ్డి తింటుంటే వాడికి ఏ ఆహారం పెడతాం, వాడికి కూడా గడ్డి పెడతాం. హల్లెలూయా. మనం సమృద్ధి ఆహారం దేవుడు మనకు ఇస్తున్నప్పుడు ఈ ఆహారం తీసి ఆయనకి పెట్టాలి. ఆయనకి పెడితేనే అది భుజించిన తర్వాత మధురమైనది జుంటు తేనె కంటే, ధారల కంటే జీవము గలది, శక్తి గలది, బలము గలది, మధురమైనదని దేవుడు వాక్యము. ఆ వాక్యము వాళ్ళకి పంచితే నిజంగా దేవుడు వాళ్ళ హృదయంలో కార్యం చేసి వాళ్ళని కూడా దేవుని సన్నిధికి నడిపిస్తాడమ్మా. హల్లెలూయా. దేవుడు ఈ రోజు నేను వాక్యం ప్రిపేర్ అయ్యి వచ్చాను కానీ దేవుడు మాట్లాడి ఈ వాక్యం చెప్పొద్దని చెప్పినాడు. మరి ఎందుకు చెప్పడో నాకు తెలియదు కానీ ఈ వాక్యం నిజంగా శక్తి గలది, జీవము గలది. ఇతరులను ప్రేమించండి, దీవించండి, ఆశీర్వదించండి. దూషణకరమైన మాటలు మీ నోటికి చిక్క వేసుకోండి. చిక్క వేసుకుంటేనే మీరు జీవించగలుగుతారు, ఇతరుల్ని రక్షించగలుగుతారు. నువ్వు క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నావు, అసలు నువ్వు క్రైస్తవుడివేనా అని నేనట్లేదమ్మా, దేవుడు అంటాడమ్మా. దేవుడు ప్రతిరోజు ఏడుస్తాడు తెలిసిన దేవుడు మన గురించి. అయ్యో నా బిడ్డ ఇంకా మారట్లేదే. మనకి తెలియకుండానే శాపం మన మీద తెచ్చుకున్నాం. తెలిసి ఒక సీక్రెట్ చెప్పనా మీకు, క్రైస్తవుడిగా మనం జీవిస్తున్నాం కదా, మనల్ని చూసి దేవుడు అవమానించపరుస్తున్నాడు అన్నమాట. నిజంగా దేవుడు అవమానపరుస్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి వారి గురించే కదా నా నామము దూషించబడుతుంది. ఎలాంటి వారి నిమిత్తము? క్రైస్తవుల నిమిత్తమే. క్రైస్తవులను చూసి దేవుడు నామము దూషించబడుతుందంట. అదే కాకుండా నీ వల్ల కూడా అనేక మంది రక్షణలోకి రాక వెనకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మన జీవితాలు మారక, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే మన జీవితాలు. హల్లెలూయా. మరి ఈ రోజు విన్న మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటే, మన హృదయంలో దాన్ని హత్తుకుంటే, హృదయం అనే పలక మీద దేవుడు చక్కటి అక్షరములతో మోషేకి ఎలాగైతే పలకల మీద ఆయన మాటలో రాసిచ్చాడో ఫస్ట్, ఈ వాక్యం కూడా మన హృదయంలో భద్రముగా దాచుకుని నిజంగా యథార్థంగా జీవిస్తే ఈ వాక్యము దేవుడు ఫలింపజేయును కాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ తలలో వచ్చినట్లయితే మరి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.